కొంతమంది భర్తలు ప్రపంచానికి ఎంత మంచిగా ఉంటారో, సమాజానికి ఎంత మంచోడప్పా, ఈ ఇంత మంచి మనిషి, ఎంత తీగా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారు. కానీ భార్య మీద బయట ప్రయోగం చేపిస్తూ ఉంటారండి. ఉండకూడదు భార్య అని. భార్య ఎందుకు చేసుకుంటారో పెళ్ళి అర్థం కాదు. కానీ సమాజానికి మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టు ప్రవర్తిస్తుంటారండి. అందరితోనూ ప్రేమగా తీగా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనోళ్ళకి కూడా అనుమానం రాదండి. ఈయన ఇలాంటి వాడు అంటే పక్కనోళ్ళకి కూడా అనుమానం రాదు. అంత తీగా మాట్లాడుతుంటారు. కొంతమంది భర్తలు ఉంటారు, ఆ భార్యనే అంత ముందిస్తారండి. వాళ్ళు ఇష్టం లేకపోతే అంత బయటంతా ఆమె మీద ప్రయోగం జరుగుతూ ఉంటుందండి. కానీ భార్యకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు చూడండి భర్తలు, డేంజర్ కదా అలాంటి వాళ్ళు. మరి ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలియదు. కానీ ఇంట్రెస్ట్ ఉండదండి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మంచి భార్య ఉంటుందండి నిజంగానే. మంచి భర్తలకి చెడ్డ భార్య ఉంటుంది, చెడ్డ భర్తలకి మంచి భార్య ఉంటుంది చూడండి. కానీ ఆ భార్యనే వద్దనుకుంటారు వాళ్ళు. అలా అలా నెగిటివ్ ఆలోచన వాళ్ళకి వస్తుందండి. ఎందుకో ఏమో తెలియదు. మరి వాళ్ళ ప్రపంచం తీరే అంత అనుకుంటాను నేను. ఎంతమంది మేము న్యూస్లో చూసేలేదండి, భార్యని చంపేసినాడు భర్త అని. డైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గా కొట్టి చంపుతారు, కొంతమంది ఇలా చేస్తారండి. ఇది వెన్నుపోటు అన్నమాట. వెనక నుంచి చేసేది. ముందర జనాలకంతా బాగుండి తీగా మాట్లాడుకుంటూ ఎంత మంచోడప్పా అయినా, ఆమెను మంచిది కాదు, భార్యనే మంచిది కాదు, ఈమె ఎంత మంచోడైనా అని అనుకోవాలి అందరూ. అలా ఉంటారు కొంతమంది సైలెంట్ కిల్లర్స్. కొంతమంది సైలెంట్గా ఉండి చేస్తారండి. వెన్నుపోటు పొడుస్తారు. కొంతమంది వెనుకుండి చేస్తారండి. కొంతమంది వేరే వాళ్ళకంతా అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా చెప్తారనమాట, మా భార్య మంచిది కాదు అని చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా స్ప్రెడ్ చేస్తారన్నమాట. అది తెలివైన లక్షణం వాళ్ళది. కొంతమంది భర్తలకి అలా ఉంటుంది, నా భార్య మంచిది కాదు అని తీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ కరెక్ట్ ఈమె మంచిది కాదేమో అన్నట్టు స్ప్రెడ్ చేసేది, సైలెంట్గా స్ప్రెడ్ చేసేది కొంతమంది భర్తలు. అలా చేయకూడదు కదండి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అది కూడా ఒక క్రిమినల్ మైండే కదా. ఎవరన్నా కానీ మంచి భార్య మీద అలా చెప్తే ఎవరన్నా నమ్ముతారండి.